ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. కార్తీ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరూ చెప్పేశారు. ఎవర్రా మీరంతా ఇంత ప్రేమిస్తున్నారే. థ్యాంక్ యూ అండి. ప్రెస్ అండ్ మీడియా ఫ్రెండ్స్కి నమస్కారం. ఎవర్రా మీరంతా. లవ్ యూ బాయ్. థ్యాంక్ యూ. ప్రెస్ అండ్ మీడియా ఫ్రెండ్స్కి, ఇక్కడ వచ్చిన మా డైరెక్టర్స్ అందరికీ, ఐ నో హౌ స్పెషల్ దిస్ ఇస్. ఆల్ ఆఫ్ యూ హవ్ కమ్ హియర్ ఫర్ అస్. I can't say how grateful I am and how touched I am for all of you to be here with us. I know I've met I think most of you I've met individually. We had conversations. I have to say 2 words at least. Because Shiva, I think we were supposed to do a film. It didn't happen, but it came out beautifully. So I'm so happy. I've seen Nimirchiki Gani. I've seen your films. I've spoken to you. Manirattam garu fans kabatti I've seen that effect in all your films. The way you handle actors, music, beautiful. Devakata garu Prasthanam cannot be forgotten. And మీ మాయాసభ ట్రైలర్ కూడా నేను చూసాను. ఇట్ వాస్ ఫ్యాబులస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండి. శైలేషు వేరే డాక్టరు అదిరిపోయాను ఆ డైలాగ్ చూసి. యూ మల్టీ టాలెంటెడ్ మ్యాన్. యూ కీప్ సర్ప్రైజింగ్ మీ ఎవ్రీ టైమ్. అండ్ ఐ థింక్ వన్ డే హిట్లో నేను పని చేసాము. ఈ వాజ్ సో క్లియర్ వాట్ హీ వాంటెడ్. ఎగ్జాక్ట్లీ ఎక్స్ప్లెయిన్. అంత డీటెయిల్. ఆ 2 minutes వస్తున్న క్యారెక్టర్కి అంత బ్యాక్గ్రౌండ్ రాశాడు. And I was so impressed the way he executed everything. And ప్రతిరోజు I'm saying every time I come and land here, they అడుగుతారు సార్ hit to 4 ఎప్పుడు అంటున్నారు. So I think I'm looking forward to that film. Bobby, I've heard so much from Vamsi about you. I know how special it is for all of you to be here for this film and support us. So grateful. Thank you. Tammudu. Sandeep, I think you flatter me so much, I start blushing, man. Don't do this. థ్యాంక్ యూ. ఐ నో హౌ మచ్ యూ లవ్ సినిమా. మన ఇద్దరికి సినిమా అంటే పిచ్చి, అందరికీ సినిమా అంటే పిచ్చి. మనం ప్రతిసారి మనం కలవడప్పుడు వీ ఆల్వేస్ టాక్ అబౌట్ ఫిల్మ్స్. వీ కీప్ డిస్కసింగ్ సో మచ్ అబౌట్ ఫిల్మ్స్. సో సినిమా ఎంత ప్రేమిస్తున్నామో సినిమా మళ్ళీ మనం ప్రేమిస్తుంది. సో ఐ నో ఇట్ విల్ కీప్ టేకింగ్ అస్ హైయర్. సో ఆల్ ది బెస్ట్ యూ. అండ్ నేను ఇందాక చెప్పినట్టు ఐ థింక్ వాట్ ఎవర్ యూ వాంట్, మన దానికోసం వెతికితే అది మన లోపల వస్తుంది. సో ఐఎమ్ షూర్ ది గ్రేట్ ఫిల్మ్స్ విల్ కమ్ టు యూ. And I know how much effort you put into each film. So all the best to you. Love you. అమ్మాయి గురించి మాట్లాడారు కదా, బేమమ్మ గురించి మాట్లాడారు కదా. బేమమ్మ షూటింగ్కి వచ్చింది. ఫస్ట్ డే నాకు చెప్పింది, నాకు సార్ ఐ విల్ కీప్ లుకింగ్ అట్ యూ, డోంట్ మిస్టేక్ మీ అని చెప్పింది. సో ప్రతిరోజు నేను సెట్ లోపలికి వస్తే ఎవరైనా మన చాలా రోజులు చూస్తే మనకు ఫీలింగ్ వస్తుంది కదా, ఎవరో నన్ను చూస్తున్నారు అంటూ చూస్తే మనం చూస్తుంటారు. సో ప్రతిరోజు ఎవరో నన్ను చూస్తున్నారంటే నాకు డౌటే లేదు. అది అమ్మాయి ఎక్కడ కూర్చుందో నన్ను చూస్తూనే ఉంటుంది. అండ్ షీ సేయింగ్ హౌ బిగ్ అ ఫ్యాన్ ఐ యామ్ అండ్ ఐ స్టార్ట్ బ్లషింగ్. ఈ సందీప్ లాయ్ I keep blushing every time she makes me do that. I don't know why she does that to me. But I have to say, first day I was so surprised. Amma ochindi. She put her legs across and sat and said, what can I do for you? And character lone untundi prati side throughout the set she is in character. Aa character ki anta homework chesi, the way she came and carried herself, aa character nenu script la chadivetappudu I couldn't imagine that character because ayina rase vidham anta easy kadu to understand, but she did her homework. She came, she sat there and she performed so well. I was so impressed. Oka seasoned actor laga aa character ni carry chesindi. I was so impressed. All the best Kriti, you have great things to do. She's a fabulous dancer. So dance song appudu matram nenu cheppanu, nu nan fan kada, so ippudu meter 2 lo dance avvu, 4 5 oddu, adi intlo petti first level second level నాకు చాలు అని చెప్పాను. సార్ నాకు కొంచెం కోఆపరేట్ చేసింది, అందువల్ల ఈ సాంగ్ బాగా వచ్చింది. సో థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ నా వెంకీ, ద మూమెంట్ హీ కేమ్స్ హీ క్రాక్స్ ఎ జోక్. నాకు చిన్నప్పటి నుంచి మార్క్ రాలేదు, మార్క్ రావడం కష్టం అని చెప్పాడు. ఐ డోంట్ నో హౌ హీ కెన్ కమ్ అప్ విత్ సచ్ లైన్స్. ఐ హావ్ లిసన్డ్ టు హిస్ వన్ స్క్రిప్ట్ అండ్ ఇట్ వాస్ జస్ట్ ఫ్యాబులస్. ఐ లాఫ్డ్ సో మచ్. Soon I think we'll work out something, man. I know you also keep saying I'm a fanboy, so I'm waiting for your script. And Vivek, we just met recently. I'm looking forward to the next meeting with you.
He's also a great writer. I'm so happy. All talented people in here for me. I feel so thankful. I don't know how I can express how grateful I feel for all of you to be here. Thank you, Andy. And రాహుల్ బ్రో, ఐ థింక్ ప్రతి సినిమా చూసాక ఆవిడ నుంచి నాకు ఒక మెసేజ్ వస్తుంది ఎప్పుడు. ఐ థింక్ 1 page మెసేజ్. ఆ మెసేజ్ ఏంటంటే, నా హస్బెండ్ నీకు పంపించని చెప్పారు. ఐ మీన్ షీ సే మై హస్బెండ్ వాంట్స్ టు ఫార్వర్డ్ దిస్ మెసేజ్ టు యూ అండ్ షీ ఫార్వర్డ్స్ ద మెసేజ్ ఫ్రమ్ రాహుల్. సో ఆల్వేస్ గెట్ ఇట్ త్రూ హర్. షీ ఈస్ మై కొరియర్ సర్వీస్. She sends it, and always there is so much love in whatever you have to do. That purity and that love, and like Satyam Sundaram character lage Rahul kuda, I think like Sundaram laga character nanu anukuntunna. Every time I speak to him, that's the feeling I get. So he is very special. Shashi garu, మీ గురించి ఇంత మాట్లాడుతున్నారు. ఫస్ట్ టైం ఐమ్ మీటింగ్ యూ. ఐఎమ్ షూర్ మీరు చెప్పినట్టు ఈ సినిమా కూడా మీరు ప్రెడిక్షన్ లాగే ఈ సినిమా కూడా బాగా ఆడాలి, పెద్ద హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అండ్ సినిమాకి వస్తాం. రై అన్నగారు వస్తారు. ఇది వస్తానన్న. ఓకే 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 బాబు, నేను వస్తాను. ఇప్పుడు లేదు, తర్వాత మాట్లాడిన తర్వాత. సో ఈ సినిమా ఈజ్ ఆల్ అబౌట్ అభిమానం అండి. మీకు నా మీద ఉన్న అభిమానం, నాకు నా హీరోస్ మీద ఉన్న అభిమానం. ఒక అభిమానం అనేది ఆ లవ్ నుంచి దాటితే అది భక్తి అవుతుంది. సో ఈ కాన్సెప్ట్ని తీసుకుంటూ ఈ డైరెక్టర్ ఒక సినిమా తీశాడు. ఆయన యాంబిషన్ ఏంటంటే, కీర్తి చెప్పినట్టు ఒక 70s 80s ఉండే మన మాస్ కమర్షియల్ సినిమాని రీయాస్ట్ చేసి ఒక ట్రిబ్యూట్ లాగా చేయాలన్నది ఆయన ప్లాన్. దానికి ఒక హీరో కావాలి. ఆ హీరో కొంచెం సూపర్ హీరోగా ఉంటే బాగుంటుందని ప్లాన్ చేశాడు. సూపర్ హీరోస్ అంటే ఎందుకు ఎప్పుడు సూపర్ మ్యాన్ బ్యాట్ లాగా ఉండాలి? మన కల్చర్లోనే ఎన్నో మంది సూపర్ హీరోస్ ఉన్నారు. వాళ్ళు స్క్రీన్లో ఏం చేస్తే మనం ఒప్పుకుంటాం. వీల్ అక్సెప్ట్ వాట్ ఎవర్ దే డూ ఆన్ స్క్రీన్. అలా మనకుండే 2 వ్యక్తులు ఉన్నారు, ఎన్టీఆర్ గారు, ఎంజిఆర్ గారు ఉన్నారు. వాళ్ళు వచ్చి దే చేంజ్డ్ సినిమా, దే చేంజ్డ్ పాలిటిక్స్, దే చేంజ్డ్ పీపుల్స్ లైఫ్స్. అండ్ వాట్ ఎవర్ దే డిడ్ వీ అక్సెప్టెడ్, అండ్ దే వర్ సచ్ సూపర్ పవర్స్. దే వర్ ఆల్మోస్ట్ లైక్ డెమిగాడ్ ఫర్ us. ఏ పని చేసినా అది ఎయిదర్ ఇట్ హ్యాస్ టు బి ఎంటర్టైనింగ్, లేకపోతే అది యూస్ఫుల్గా ఉండాలి. 2 లేదంటే అది వేస్ట్. బట్ 2 ఉంటే ఇట్ బికమ్స్ వెరీ వెరీ స్పెషల్. సో దే బోత్ ఆర్ సో స్పెషల్ టు అస్. సో అలాంటి సూపర్ హీరోస్ మన కల్చర్లో నుంచి వచ్చే మామూలు వ్యక్తిగా నుంచి దే బికేమ్ సో బిగ్. వాళ్ళు మనకు సూపర్ హీరోస్. అలాంటి సూపర్ హీరోస్ మళ్ళీ ఇప్పుడు వస్తే ఎలా ఉంటుంది అని ఆయన ఇమాజినేషన్. సో అంతపాటు ఈ సినిమా తీసుకొచ్చారు. ఆయన ఫస్ట్ సినిమా నేను చూసాను. ఇంతమంది ఫ్యాన్స్ ఇక్కడ ఉన్నారని నాకు తెలియదు. అన్ని డైరెక్టర్స్కి నా డైరెక్టర్ గురించి తెలుస్తుంది. సో ఆఫ్టర్ 8 years ఈస్ డూయింగ్ ఎ సినిమా అండ్ ఎవ్రీబడి ఈస్ ఎక్సైటెడ్ అబౌట్ దట్ ఫిల్మ్ అనేది మామూలు విషయం కాదు. సో హీ మేడ్ ఇట్ టోటలీ వ్యాకీ వే. నా యూనిఫామ్ మీరు చూస్తే కనిపిస్తుందా? సో ఎవ్రీ టైమ్ ఐ డూ అ పోలీస్ యూనిఫామ్ ఐ హ్యావ్ టు కీప్ చేంజింగ్ ద కలర్ అనుకుంటున్నాను, బికాస్ ఇట్ గివ్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో హీ ప్లాన్స్ ద ఎంటైర్ సినిమా ఇన్ అ ఫ్యాంటసీ వరల్డ్. అది ఏమో హైదరాబాదో చెన్నైయో కాదు, ఒక ఇమాజినరీ వరల్డ్, ఒక బ్యాట్మ్యాన్లో వస్తున్న గౌతమ్ లాగా ఒక ఇమాజినరీ వరల్డ్లో జరుగుతుంది ఆ స్టోరీ. అండ్ ద వే హీస్ రిటర్న్ ఈచ్ క్యారెక్టర్ కానీ, అండ్ ద వే హీస్ బ్రాట్ ఇన్ అన్నగారు ఈ సినిమాలో, ఇట్ ఈస్ వెరీ వెరీ స్పెషల్. అండ్ ఫార్ మీ టు ప్లే ఇట్ ఈస్ జస్ట్ a blessing to portray such great men, and I really had a tough time. But ilanti tough cinemalu, ilanti challenges manam break chestene manam next level ki elagalam. So I took that challenge and I have done my best. So I hope you all like it. And Santosh Narayan music gaani, migitha character Satyaraj garu, Raj Kiran garu, Nilgal Ravi garu, prati actors they have given their best for the cinema. And ఇలాంటి సినిమా తీయడం మళ్ళీ కష్టం అండి. నాకు కూడా ఒక సినిమాలో ఒక కొత్త విషయం లేదంటే మీ ముందు తీసుకురావడం కొంచెం భయం. సో అలాగే ఎలా సత్యం సుందరం సినిమాలు ఇంత ఆదరిస్తారు. ఐ నో హౌ మచ్ ప్రెస్ అండ్ మీడియా అండ్ పీపుల్ సెలబ్రేటెడ్ సత్యం సుందరం ఇక్కడ వచ్చినప్పుడు, అండ్ పీపుల్ కీప్ టెలింగ్ అంత సినిమా ఎంత స్పెషల్ అని చెప్తున్నారు. సో థ్యాంక్ యూ ఫర్ దట్ లవ్. మళ్ళీ ఇది ఒక డిఫరెంట్ సినిమా అని చెప్పవచ్చు. మళ్ళీ ఐ థింక్ ఐఎమ్ లక్కీ టు గెట్ డిఫరెంట్ ఐడియాస్, అండ్ ఐఎమ్ రియలీ హోపింగ్ దిస్ ఫ్రైడే సినిమా రాబోతుంది. ఐఎమ్ హోపింగ్ అండ్ ఐఎమ్ షూర్ యూ విల్ ఆల్ like the film and support this film. And Santosh Narayan garu music iదేమో ఒక జాన్ విలియమ్స్ కానీ ఒక హ్యాన్స్ జిమ్మర్ లాగా ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. సో ఇట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్ మీ అందరికీ. అండ్ స్టూడియో గ్రీన్కి మళ్ళీ ఒక స్పెషల్ సినిమా. ఐ థింక్ ఈస్ బ్రింగింగ్ అవుట్ దిస్ ఫిల్మ్ ఆఫ్టర్ లాట్ ఆఫ్ హార్డ్షిప్. సో ఐమ్ రియలీ విషింగ్ హిమ్ బిగ్ సక్సెస్. బనీవాస్ వచ్చాడు. ఐ థింక్ దే బోత్ ఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ బనీవాస్ గారు ఫర్ కమింగ్ హియర్ అండ్ బీయింగ్ విత్ అస్.
And I can't say how grateful I am for all of you to be here. I'm so special. Thank you for all of you to come and support this film. I think I'm very lucky అండి. నేను ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చేటప్పుడు we didn't know anyone, but still we were so welcomed. బట్ నాకు ఇప్పుడు ఇంత పెద్ద ఫ్యామిలీ ఉంది, such a big family I have. So I think అన్నయ్య తరపు నుంచి నా తరపు నుంచి I can't say how thankful we are so blessed అండి. ఎప్పుడు మీ లవ్ అండ్ సపోర్ట్ మనకు కావాలి. థ్యాంక్ యూ. సింగం బాగున్నారు, ఇక్కడే షూటింగ్ జరుగుతుంది హైదరాబాద్లో. సో ఖచ్చితంగా మీ లవ్ గురించి మీ అడిగినట్టు నేను చెప్తానండి. థ్యాంక్ యూ. అయితే వస్తుంది. థ్యాంక్ యూ అండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ కార్తీ గారు. శ్రేయాస్ మీడియాకి, మంజుషాకి థ్యాంక్ యూ. Thank you. ఎవ్రీ టైమ్ వీ కమ్ హియర్ అండ్ ఇంత వార్మ్ వెల్కమ్ కానీ ఇంత ప్రేమిస్తున్నారు. ఆల్వేస్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. థ్యాంక్ యూ. We always love you, కార్తీ గారు.